సొరకాయతో చేసుకునే ఒక కమ్మనైన వంటకం అన్నమాట. రుచికరమైన ఈజీ వంటకం అన్నమాట. చాలా హెల్తీ కూడా. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణాస్ విషన్. సో ఈ వీక్ లాంగ్ వీడియో సొరకాయతో చేసుకునే ఒక కమ్మనైన వంటకం అన్నమాట. మీలో ఎంతమందికి సొరకాయ అంటే ఇష్టం లేదు? మా ఇంట్లో కూడా మా పిల్లలకి నచ్చదండి. కానీ ఇలా చేసి చూడండి, ఎలాంటి వాళ్ళైనా హ్యాపీగా తినే అన్నం కంటే ఎక్కువనని తినేస్తారనమాట. సో ముందుగా ఇలా ఒక కడాయి పెట్టేసుకొని ఆవాలు జీలకర్ర వేసేసుకొని ఇలా ఆనియన్స్ కొద్దిగా, పచ్చిమిర్చి కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి. తెల్లగడ్డ ఉంటుంది కదా, దాన్ని కొద్దిగా ఒకలా ముక్కలా ఇలా దంచేసి వేసుకుంటే మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తుంది అనమాట. ఇవన్నీ కొద్దిగా మగ్గిన తర్వాత ఇలా లేతగా ఉండే సొరకాయ తీసుకోండి. నేను ఒక పెద్ద సైజ్ సొరకాయ తీసుకున్నాను అనమాట. ఇలా చక్కగా మూత పెట్టుకొని ముక్క బాగా మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవడమే. కావలసినంత చిల్లీ పౌడర్ యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు కావలసినంత ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని ఇంకా కూర దగ్గర పడిపోతుంది అన్న టైంలో జస్ట్ ఒక చిన్న కాఫీ గ్లాస్ అంతా పచ్చి పాలు యాడ్ చేసుకోండి. కర్రీకి చాలా ఫ్లేవర్ యాడ్ చేస్తుంది. అంతేనండి. పాలు పోసుకున్నాక కొద్దిగా దగ్గర పడ్డాక ఆఫ్ చేసేసుకొని చక్కగా ఏ రోటీతోనో చపాతీతోనో లేదంటే రైస్తోనో, నేనైతే ఇలా రైస్ ముద్దకూర కదా పక్కన కొద్దిగా పచ్చి పులుసులా చేసుకున్నాను అనమాట. ఒక్కసారి స్టైల్లో ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రవీణాస్ విషన్. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు వచ్చేస్తాయి.